మన దేశంలో ఎన్నో పుణ్యక్షేత్రాలు మహిమాన్వితమైన దేవాలయాలు ఉన్నాయి. అందులో కొన్ని ఆలయాలకు ఒక ప్రత్యేకమైన శక్తి, అద్భుతమైన చరిత్ర ఉంటాయి. అలాంటి ఒక రహస్యమయమైన ఆలయమే చిన్నమస్తాదేవి ఆలయం. ఈ అమ్మవారు తన తలను తానే నరుక్కున్న రూపంలో దర్శనమిస్తుంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది పచ్చి నిజం. మరి ఈ ఆలయం వెనుక ఉన్న రహస్యాలేంటి? అమ్మవారి మహిమలేంటి? ఈ పవిత్ర స్థలం గొప్పతనం ఏంటి? అసలు చిన్నమస్తాదేవి ఎవరు? ఆ ఆలయం ఎక్కడ ఉంది? అసలు అమ్మవారికి వారణాసికి లింక్ ఏంటి? ఆ దేవతకు తాంత్రిక శక్తులకు సంబంధం ఏంటి? తన తలను తానే నరుక్కున్న చిన్నమస్తాదేవి. జార్ఖండ్లో తంత్ర విద్యలకు ప్రసిద్ధి చెందిన ఆలయం. ఆలయం వెనుక ఉన్న రహస్యాలేమిటి? సతీదేవి శరీర భాగాలు పడిన పవిత్ర స్థలాలు శక్తిపీఠాలుగా ప్రసిద్ధిగాంచాయి. అఖండ భారతదేశం అంటే భారతదేశంతో పాటు శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్, టిబెట్, భూటాన్, పాకిస్తాన్ దేశాల్లో శక్తిపీఠాలు ఉన్నాయి. అయితే ఈ శక్తిపీఠాల్లో పితా నిర్ణయ తంత్రం ప్రకారం 51 పీఠాలు ప్రసిద్ధి చెందాయి. తాంత్రిక శక్తిపీఠం అంటే అస్సాంలోని కామాఖ్య ఆలయం మొదట గుర్తుకు వస్తుంది. అయితే జార్ఖండ్లో కూడా ఇలాంటి అద్భుతమైన మర్మమైన శక్తిపీఠం ఉంది. ఈ ఆలయం ఆధ్యాత్మిక దృక్కోణంలో ముఖ్యమైనది మాత్రమే కాదు, సహజ సౌందర్యం, పర్యాటక దృక్కోణంలో కూడా ఒక ప్రత్యేకమైన అనుభవాన్ని అందిస్తుంది. ఆ దేవత పేరే చిన్నమస్త. చిన్న అంటే తెగిన, మస్తా అంటే తల, అంటే తెగిన తల ఉన్న దేవత అని. ఈ పేరు వినగానే మనకి కొంచెం భయం, ఆశ్చర్యం, క్యూరియాసిటీ కలుగుతుంది. ఎందుకంటే హిందూ పురాణాల్లో ఏ దేవతా రూపం చూసినా ఈ రూపానికి ఆ రూపానికి అసలు పోలికే ఉండదు. మామూలుగా అయితే మన దేవతలు ప్రశాంతమైన ముఖాలు, అభయహస్తాలు, ఆభరణాలు ఉంటాయి. కానీ ఇవేవి ఇక్కడ కనిపించవు. ఇక్కడ కనిపించేది బీభత్సం, రౌద్రం, మన ఊహకు అందని భయంకరమైన దృశ్యం. తల లేకుండా స్వయంగా తన తలను ఖడ్గంతో నరికి రక్తధారాలు తాగుతూ నిలబడిన ఆ భయంకర అద్భుత రూపం. ఎడమ చేతిలో తన తల, కుడి చేతిలో తన తలను నరకడానికి వాడిన ఖడ్గం. ఆ నరికిన మెడ నుంచి రక్తం 3 ధారలుగా కారుతోంది. అందులో ఒక ధార ఆ తెగిన తలే తాగుతోంది. మిగిలిన 2 ధారలు ఆమెకు 2 వైపులా ఉన్న ఆమె సహచరులు తాగుతున్నారు. చిన్నమస్తాదేవి రూపంలో మరో ముఖ్యమైన అంశం, ఆమె మన్మధుడు రతీదేవిలా సంభోగ భంగిమపై నిలబడి ఉంటుంది. ఇది చాలా మందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అయితే దీనికి వెనుక ఉన్న లోతైన ఆధ్యాత్మిక అర్థముంది. మన్మధుడు అంటేనే ప్రేమను, ఆకర్షణను, లైంగిక కోరికలను కలిగించే దేవుడు. అతని భార్య రతీదేవి ప్రేమ, అనురాగాలకు ప్రతీక. ఈ ప్రపంచంలో మనుషులకు కోరికలు, వాటి నుంచి వచ్చే ఆకర్షణ సహజం. అయితే ఈ కోరికలకు మనం బానిసలం కాకూడదు అని చిన్నమస్తాదేవి చెబుతుంది. ఆమె మన్మధుడు రతీదేవిలపై నిలబడటం అంటే ఆమె కోరికల శక్తిని, లైంగిక వాంఛలను పూర్తిగా జయించిందని అర్థం. ఆ కోరికలకు ఆమె లొంగిపోలేదు, వాటిని తన అదుపులో పెట్టుకుంది. మనలోని ఆ కోరికల శక్తిని చెడు పనుల కోసం కాకుండా దేవుడిని చేరుకోవడానికి, మంచి పనులు చేయడానికి, ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఉపయోగించాలని చిన్నమస్తాదేవి బోధిస్తోంది. కామవాంఛలు మనల్ని బంధించకుండా మనం వాటిని దాటి ఉన్నత స్థాయికి ఎదగాలి అనే గొప్ప తత్వాన్ని చిన్నమస్తాదేవి తన రూపం ద్వారా మనకు నేర్పుతుంది. చిన్నమస్తాదేవి అంటే ఎవరో కాదు, సాక్షాత్తు ఆదిపరాశక్తి స్వరూపం. ఆమె దశమహావిద్యల్లో ఒక విద్య. సతీదేవి దక్షయజ్ఞంలో తన శరీరాన్ని త్యాగం చేసినప్పుడు శివుడు ఆ దేహాన్ని మోస్తూ ప్రళయ తాండవం చేస్తుంటే విష్ణువు తన సుదర్శన చక్రంతో ఆ దేహాన్ని ముక్కలు చేస్తాడు. అప్పుడు పార్వతీదేవి శరీర భాగాలు భూమి మీద పడతాయి. ఆ శరీర భాగాలు పడిన ప్రదేశాలే శక్తిపీఠాలుగా వెలిశాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇక్కడ మరో విషయం దాగి ఉంది. శాక్త మహాభాగవత పురాణం, బృహద్ధర్మ పురాణం లాంటి గ్రంథాల ప్రకారం పార్వతీదేవి దక్షయజ్ఞానికి వెళ్దామని పట్టుపడుతుంది. దానికి శివుడు అడ్డుపడతాడు. అప్పుడు సతీదేవి తనలోని అసలైన శక్తిని, విశ్వరూపాన్ని చూపిస్తుంది. తన నుంచి 10 శక్తివంతమైన రూపాల్ని క్రియేట్ చేస్తుంది. ఆ 10 రూపాల్ని చూసి శివుడే భయపడతాడు. ఆ 10 రూపాలే దశమహావిద్యలు. ఆ 10 రూపాలు కాళీ, తార, త్రిపుర సుందరి, భువనేశ్వరి, భైరవి, చిన్నమస్త, ధూమావతి, బగలాముఖి, మాతంగి, కమల. ఈ 10 మంది దేవతలు కేవలం రూపాలు కాదు, వాళ్ళు సృష్టి యొక్క 10 వేరువేరు రహస్య జ్ఞానాలకు ప్రతీకలు. ఇందులో చిన్నమస్త
దేవి జ్ఞానం అహంకారం యొక్క నాశనంలో ఉంది. ఆమె శక్తి జాగృతిలో ఉంది. ఆమె తత్వం మరణం, పునర్జన్మ చుట్టూ ముడిపడి ఉంటుంది. కానీ ఆమెకు ఇంతటి భయంకరమైన రూపం ఎందుకు వచ్చింది అంటే, పురాణాల ప్రకారం ఆ భయంకరమైన రూపం వెనుక ఒక ఎమోషనల్ స్టోరీ దాగి ఉంది. తల్లి ప్రేమ ఇమిడి ఉంది. ఒకసారి పార్వతి తన సహచరులైన డాకిని, వర్ణిని, కొన్ని స్టోరీలలో వీళ్లనే జయ అండ్ విజయ అని కూడా అంటారు, వీళ్లతో కలిసి మందాకిని నదికి స్నానం చేస్తుండగా వారికి ఆకలి అధికమవుతుంది. వాళ్ళ ఆకలి బాధను చూసిన పార్వతీదేవి మాతృప్రేమతో ఆమె తన తలను నరికేసుకుంటుంది. ఆమె గొంతులో నుంచి 3 రక్తధారలు ప్రవహిస్తాయి. 2 ధారలు ఇద్దరు సహచరుల ఆకలి తీర్చగా 3వది ఆమె స్వయంగా స్వీకరిస్తుంది. బిడ్డల ఆకలి కోసం తన తలనే తానే నరుక్కున్న త్యాగమూర్తి, కరుణామూర్తి చిన్నమస్తాదేవి. ఈ చర్య జీవశక్తి అనంతత్వాన్ని, ఆత్మ సాక్షాత్కారాన్ని సూచిస్తోంది. ఇది కుండలిని జాగృతి, మాయా మోచనానికి మార్గం. మరో కథనం ప్రకారం రాక్షస సంహారం చేసిన తర్వాత తన వెంటనున్న శక్తులైన జయ, విజయల ఆకలిని తీర్చేందుకు తన తల తానే నరుక్కునే విధానంగా చెబుతారు. ఈ దృశ్యం లోకంలో ఉన్న ప్రతి ప్రాణికి తన శక్తిని దారపోసే తల్లి ప్రేమను, అత్యున్నత త్యాగాన్ని తెలియజేస్తుంది. ఈ రూపం జీవితం, మరణం అనే నిరంతర చక్రాన్ని సూచిస్తుంది. మరణం తర్వాత కొత్త జీవితానికి, మార్పునకు మార్గం సుగమవుతుంది. తంత్ర గ్రంథాల ప్రకారం ఆమె కలికుల శాఖలో ప్రధానమైనది. ఆమె సృష్టికి, ప్రళయానికి మధ్య ఉన్న ఒక వారధి. అందుకే ఆమె దశమహావిద్యల్లో అత్యంత కీలకమైన దేవత. అయితే ఈ చిన్నమస్తాదేవి రూపం కేవలం హిందూ తంత్రంలో మాత్రమే కనపడదు. అచ్చం ఇలాంటి రూపమే బౌద్ధ తంత్రంలో కూడా ఉంటుంది. ఆమెను వజ్రయోగిని అంటారు. ఆ రూపంలో కూడా తలను నరుక్కొని రక్తాన్ని సహచరులకు పంచి కామతత్వం మీద నిలబడినట్టే ఉంటుంది. ఆమె జయంతి వైశాఖ శుక్లపక్ష చతుర్దశిలో జరుగుతుంది. ఆమె ఆలయాలు చాలా అరుదు. ఆమె ఆరాధకులు యోగులు, సైనికులు, వీరులు. అహాన్ని, మరణ భయాన్ని అధిగమించడానికి ఆమెను పూజిస్తారు. ఈ అమ్మవారి పూజలు సాధారణ దేవుళ్ల పూజల్లా ఉండవు. గొప్ప గొప్ప సాధన చేసే యోగులు మాత్రమే పూజిస్తారు. వీళ్లు కొన్ని ప్రత్యేకమైన శక్తుల కోసం అమ్మవారిని కొలుస్తారు. శత్రువుల నుంచి కాపాడుకోవడానికి, ధైర్యం పొందడానికి కొందరు చిన్నమస్తాదేవిని పూజిస్తారు. చిన్నమస్తాదేవి పూజలు చాలా రహస్యంగా, కఠినంగా ఉంటాయి. ఇది వేద మార్గానికి పూర్తిగా డిఫరెంట్. వేద మార్గం నియమాన్ని పాటిస్తే తంత్ర మార్గం నియమాన్ని అధిగమించడానికి ట్రై చేస్తోంది. ఈ పూజలో పంచమ ఆకారాలను ఉపయోగిస్తారు. అవి మద్యం, మాంసం, చేపలు, ముద్ర లాంటి వాడతారు. ఇందులో కొన్ని ప్రత్యేక మంత్రాలు చదువుతారు. కొన్ని ప్రత్యేకమైన యంత్రాలు పెట్టి పూజలు చేస్తారు. చాలా కఠినమైన నియమాలు, ఉపవాసాలు కూడా పాటిస్తారు. అందుకే ఈ దేవత ఆరాధన కత్తి మీద సాము లాంటిదని అంటున్నారు. భారతదేశంలో చిన్నమస్తా శక్తి స్వరూపానికి అనేక పురాతన ఆలయాలు ఉన్నాయి. ఈ ఆలయాలు తంత్ర సాధనకు, ఆధ్యాత్మిక చైతన్యానికి ప్రసిద్ధిగాంచాయి. ఇక్కడ అమ్మవారిని దర్శించుకుంటే అన్ని కోరికలు నెరవేరుతాయని భక్తులు విశ్వసిస్తారు. జార్ఖండ్లోని రాజ్రప్పాలో చిన్నమస్తాదేవి ఆలయముంది. ఇది చిన్నమస్తాదేవికి సంబంధించిన అత్యంత ప్రసిద్ధ శక్తి పీఠాలలో ఒకటి. రామ్గఢ్ జిల్లాలో ఉన్న ఈ ఆలయం దామోదర్ భైరవి నదుల సంగమ స్థానంలో కొండపై వెలిసి ఉంది. రాజ్రప్ప ఆలయం అస్సాంలోని కామాఖ్య ఆలయంలానే తాంత్రిక శైలిలో నిర్మించారు. ఇక్కడ జంతు బలులు ఆచారం కూడా ఉంది. తాంత్రికులు, అఘోరాలు అమావాస్య రోజు రాత్రి అక్కడ పూజలు, సాధనలు చేస్తారు. అక్కడ రాత్రిపూట సామాన్య ప్రజలకు ప్రవేశం ఉండదు. హిమాచల్ ప్రదేశ్లోని చింతపూర్ణిలో మరో ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని కూడా చిన్నమస్తాదేవి శక్తిపీఠంగా భావిస్తారు. ఇక్కడ అమ్మవారి పాదాలు మోపారని భక్తుల నమ్మకం. పశ్చిమ బెంగాల్లోని కొన్ని ప్రాంతాల్లో, ముఖ్యంగా బిష్ణుపూర్, బాంకూరా పరిసరాలలో కూడా చిన్నమస్తాదేవి ఆలయాలు, శక్తి క్షేత్రాలు కనిపిస్తాయి. ఇక రాజమౌళి సినిమా గ్లిమ్స్లో ప్రస్తావించినట్లుగా వారణాసి ప్రాంతంలో కూడా చిన్నమస్తాదేవికి అంకితమైన ఆలయం పీఠం ఉంది. ఆధ్యాత్మిక కేంద్రమైన కాశీలో ఈ తల్లిని ఆరాధించడం వల్ల అపారమైన శక్తి, జ్ఞానం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. ఆమె రూపం అహాన్ని త్యజించడం, జీవశక్తి అనంతత్వం, మాయను అధిగమించడం సూచిస్తుంది. జీవితం, మరణం అనే 2 చక్రాలను నడిపించే అసలైన శక్తి ఆమె. ఈ అమ్మవారు మనుషులకు ఇచ్చే మెసేజ్ ఏంటంటే, నీకు నిజమైన స్వేచ్ఛ కావాలన్నా, నీ భయాలు, బంధాల నుంచి విముక్తి కావాలన్నా బయట ఉన్న శత్రువులతో కాదు, నీలో ఉన్న నీ అసలైన శత్రువు నీ అహంకారంతో పోరాడు. అంటే నీ అహంకారం నశించినప్పుడే నీ లోపల దాగి ఉన్న అసలైన నిజస్వరూపం బయటకు వస్తుంది. అప్పుడే నువ్వు శక్తిగా మారతావు. అదే చిన్నమస్తాదేవి ఇచ్చే సందేశం.